మంచిది. మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరుగని వాడై ఉన్నాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడండి? సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఎందుకంటాడు? నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించును. ఆయన వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారికి పుట్టిన కుమారుడు ఎంతమంది అండి? దావీదు గారికి పుట్టిన కుమారుడు కుమార్తె మొత్తం కలిపి ఎంతమంది? కుమార్తెలు 2. మొత్తం ఎంతమంది అండి? 19 మంది ఉన్నారు. అంటే అన్అఫీషియల్ క్యాండిడేట్స్ కూడా కొందరు అందులో ఉన్నారు. అంటే ఉపపత్నుల ద్వారా పుట్టిన కుమారులు దావీదు గారికి దేవుడు సంతానంగా ఇచ్చాడు అన్నమాట. ఇంకా కొంతమంది భార్యలు ఉన్నారు, వాళ్ళ పేర్లు బైబిల్లో మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేసిన వారు మాత్రము 19 మంది మొత్తం జరిగింది. మీరు ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 3వ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే 2వ సమయంలో 6వ ఇతిహాసం అవసరం లేదు, 6:22లో కూడా మీకు ఆయన భార్య గురించి అక్కడ కనబడుతుంది అన్నమాట. అయితే ఇంతమంది కుమారుల నుండి కూడా దేవుడు ఎవరిని ప్రత్యేకంగా చెప్తున్నాడండి? ఎవరి గురించి చెప్తున్నాడు? సొలొమోను గురించి చెప్తున్నాడు. సొలొమోనుకి తండ్రి అయిన దావీదు చెప్తున్నా మాట్లాడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఏం చేస్తాడు? పరిశోధించే దేవుడు. ఒక నిమిషం మనం గమనిస్తే మనిషి హృదయం అనేది ఎలాంటిదో తెలుసా? రహస్యాల పుట్ట అంట. మనిషి హృదయం ఎలాంటిది? రహస్యాల పుట్ట. పుట్ట తెలుసు కదా, పాములు పెట్టి పుట్ట తెలుసు కదా, చూసారా? పుట్టలు అందరూ తెలుసు, చూస్తారు కదా. ఆ పుట్ట దగ్గర పెడితే ఆ పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో మనకు తెలుస్తుందా? తెలియదు. పోనీ ఆ పుట్ట తీసేద్దామని ప్రయత్నం చేసామనుకోండి, తీయగలుగుతామా? మా ఊళ్ళో ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ ఇంట్లో ఆ అమ్మాయిని నాకు చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి ఆ అమ్మతో ఎక్కువగా నాకు బాండింగ్ ఉండేది. అంటే ఎక్కువ చిన్న వయసు కాబట్టి మా ఏరియాలో కొంచెం మంచి వాతావరణం ఉంటుంది, చూడడానికి అంతా బాగుంటుంది. అప్పుడు టైం పాస్ చేస్తూ ఉండేవాడిని. పెద్దవాళ్ళతో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని అనమాట. వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాను. ఆ ఇంట్లో చాలా చిన్న పుట్ట అనమాట. ఒక చిన్న పుట్ట స్టార్ట్ అయింది ఫస్ట్. ఆమె దీనికి బాగా పూజ చేస్తారు అన్నమాట. ఇది వాళ్ళ కులదైవం. ఓకే, చిన్న దాంతో స్టార్ట్ అయింది. ఆ పుట్ట రోజు పాలు పోస్తాం, రోజు ఆ టైంకి వస్తుంది అన్నమాట. అక్కడ ఆ ఇంట్లో అది మనిషిలాగే వచ్చేదంట. మాకు తెలియదు అప్పుడు అది వచ్చాడని మేము లేవలేదు. ఆమె చెప్పేది మా అది ఒక మనిషిలాగా ఎప్పుడు వచ్చేదో ఏంటో తెలియదు ఆమెకి. కానీ ఒక కనబడినప్పుడు మాత్రం, అమ్మ వచ్చావా, ఈరోజు ఎంత లేట్ అయింది ఏంటి, నీ కోసం ఇప్పుడు దాకా ఎదురు చూసి అక్కడ పాలు గుడ్డు పెట్టి వచ్చాను, నువ్వు జాగ్రత్తగా తాగేసేసి మళ్ళీ నీ దారి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే భర్త చాలా దూరంగా ఉన్నాడు, ఆమె ఒక్కతే అక్కడ జీవిస్తూ ఉండేది. ఆమె ఒక తల్లి ఉండేది, ఆమె చాలా వృద్ధురా. ఇంకో ఒక మనిషితో మాట్లాడినట్టుగా, ఎందుకంటే పిల్లలందరూ దూరంగా ఉన్నారు. అప్పుడు పిల్లోడైనా కూతురైనా కొడుకైనా ఎవరయ్యా అంటే ఇదే. ఒక మనిషితో మాట్లాడేది. అయితే కొంతకాలానికి ఆ పుట్ట పెరుగుతూ ఆ ఇంటి టాప్ అంటుకునే అంతగా ఎత్తుగా పెరిగిపోయింది. అయితే ఎందుకో తెలియదు దాని మీద, ఎందుకు ఆమెలో దాన్ని పూజించడానికి
పూజించడానికి, దానికి ఆరాధించడానికి ఎందుకు ఆ ఇష్టం కలిగిందో తెలియదు, కానీ కొన్ని బలమైన కారణాలు అయితే తన జీవితంలో ఎదురైనాయి. ఒకటి ఏంటంటే కుమార్తెను కోల్పోయింది. మంచి గాఢంగా పెంచుకున్న కుమార్తె. ఇంచుమించు మా ప్రాంతి మా చిన్నోడు వయసు ఉన్నప్పుడు అక్క చనిపోయింది అన్నమాట. ఆ అక్క అంటే మాకు చాలా ఇష్టం, అక్కతో చాలా పరిచయం ఉన్నాం. అక్క చనిపోయింది. అక్క చనిపోయిన తర్వాత అమ్మ ఆమె చాలా దిగజారిపోయింది అనమాట, బలహీనురాలు అయిపోయింది. వాళ్ళ తండ్రి గారు కూడా ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఆయన కూడా చాలా బలహీనుడు అయిపోయాడు. ఈ తర్వాత అక్క చనిపోయింది. అక్కడికి 2 కుమార్తెలు, వాళ్ళు వేరే చోట చేయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే కుమార్తెను కోల్పోయిందో ఈ తండ్రికి చాలా వేదన కలిగిందండి. కానీ నేను ఎంతకాలము పాలు పోసి పెంచి నేను ఆరాధించాను, ఈ ఆరాధించిన దైవం నా కుమార్తెను బాగు చేయలేకపోయింది, బ్రతికించలేకపోయిందని చెప్పి తీసేద్దామని ప్రయత్నం చేసింది. తీసేద్దామని చెప్పి కొంతమంది మనుషులు పెట్టి తవ్వుతున్నా కొద్ది ఒకనే మట్టి దాదాపుగా ఒక 2-3 ట్రాక్టర్ల మట్టి కొత్త మట్టి అన్నమాట. ఎంత? ఒక 2-3 ట్రాక్టర్లంత మట్టి తవ్వుతున్నా కొద్దిపోయింది. ఇంకా అలాగే తవ్వుతున్న మొత్తం అంతా కూడా తీసేసింది. ఫస్ట్ ఒక చిన్న గడ్డీలు ఉండేది, ఆ తర్వాత పెంకులు, ఆ తర్వాత రేకులు. ఇప్పుడు దేవుడు మంచి ఇల్లు కట్టుకున్నాను అన్నమాట. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఒక లోకంలో లేకపోతే సమాజంలో సృష్టిలో ఉన్న ఒక పుట్ట, ఒక మట్టితో తయారు చేయబడిన తాను సృష్టించిన దాన్ని తీయడానికి మనిషి శక్తి అనేది సరిపోవడం లేదు. అలాగే మనిషి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఈ భూమి మీద మనిషి హృదయాన్ని పరీక్షించడానికి ఈ లోకంలో ఎటువంటి పరికరాలు లేవు. ఉన్నాయండి? ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది మీ హృదయాల్లో ఏమున్నాయి, ఏ ఆలోచనతో మీరు దేవుని సన్నిధికి వచ్చారు, ఏ తలంపులతో మీరు ఇక్కడ కూర్చున్నారో నాకు తెలుస్తుందా? మీ పక్కన వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఎంత టెక్నాలజీ మారుతున్నప్పటికీ, ఎన్నో పరికరాలు వస్తున్నప్పటికీ, ఒక మనిషి హృదయంలో ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో ఇంకొక మనిషి గ్రహించడం అనేది అసాధ్యం. కానీ నీ హృదయంలో ఏముందో, నీ ఆలోచన ఏమున్నాయో, నీ తలంపులు ఎలా ఉన్నాయో మనిషి జరగకపోవచ్చు, కానీ మనిషిని సృష్టించిన దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అందుకంటున్నాడు కదా వీరు, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అటువంటి మనిషి హృదయాన్ని సృష్టించిన దేవుడు ప్రతి దినం ఆ మనిషి సజీవంగా మంచి మార్గంలో నడవాలని, మంచి ఆలోచనతో జీవించాలని దేవుడు కోరుకుంటా ఉంటుంటే ఆ మనిషి హృదయాన్ని ఎవరు డీల్ చేస్తున్నారు ఈరోజు లోకంలో? ఒక మనిషిని డీల్ చేయాల్సింది సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా. కానీ ఈరోజు మనిషి ఎవరి చేత నడిపించబడతా ఉన్నాడు? ఎవరు డీల్ చేస్తున్నారు? సాతానే కదండి. సాతానే కదా చెడు ఆలోచన కదా చేసేది. సాతానే కదా నిన్ను ప్రక్కదోమ పట్టించేది. నిన్ను మంచి మార్గంలో నుండి చెడు మార్గంలో నడిపించేవాడు ఎవడయ్యా అంటే సాతాను. ఆ సాతాను యొక్క ఆలోచన నుంచి మనం బయటికి రావాలంటే, మన పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే, మనము దేవుని పట్ల కలిగిన సంకల్పాన్ని నెరవేర్చాలంటే మనం ఎప్పుడు కూడా ఎవరి ఆధీనంలో ఉండాలి? దేవుని ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. ఒక మనిషి తన ఆత్మ చేత ఎప్పుడు కూడా నడిపించబడడానికి వీలేదు. ఒక మనిషి తన ఆత్మ చేత నడిపించబడుతున్నాడంటే అర్థం ఏంటంటే అతడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అర్థం అతడు ఎక్కడ వెళ్తున్నాడు? లోకాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి వాడు లోకం వైపు పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం జరుగుతుంది. చూద్దాం ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 38-39 చదువుదాం. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 38-39. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే
వెనుక తీయన వారము కాము, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా ఎదుట నీతిమంతుడైన వాడు దేని మూలంగా జీవిస్తాడంట? దేని మూలంగా? క్రియల. మొదటికి ఏముండాలి మనకి? విశ్వాసం. ఎప్పుడైతే నీలో అచంచలమైన విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు నీతిమంతుడుగా మార్చగలవు. నువ్వు చేసే ధర్మకార్యాలను బట్టి కావచ్చు, దాన ధర్మాన్ని బట్టి కావచ్చు, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేవు, కానీ విశ్వాస మూలముగా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేవు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, ఏమని అంటాడంటే, విశ్వాస మూలముగా జీవించిన కానీ అతడు వెనుక తీసినగా అతని అంటున్న ఆత్మకు ఏమున్నదంట? ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం కూర్చున్నాం. వాక్యం అంటున్న మీలో చాలా మంది యువకాల ఇక్కడ నువ్వు కూర్చొని కూడా నీ ఆలోచనలు, నీ తలంపులు ఎక్కడెక్కడికో తిరుగుతున్నాయి అనుకోండి. అది దేవునికి ఇష్టమా? అది దేవుని హృదయాన్ని సంతోషపెట్టే విధంగా ఉంటారా? మనం ఇక్కడ కూర్చున్నామంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన సమస్తము కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవునికి నిజమైన సంతోషాన్ని కలిగించేది ఏదైనా అంటే మనం సంపూర్ణముగా ఆయనందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఆయన వాక్యానికి మనం ఎప్పుడైతే లోపడతామో అది ఆయనకి చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. నువ్వు ఎన్ని పాటలు పాడు, నువ్వు ఎంత ఆరాధన చేయి, నువ్వు ఎన్ని మంచి పనులు చేయి, ఎంతమందికి సహాయకుడిగా నువ్వు ఉండు, ఎంతగా దేవుడితో నువ్వు ఖర్చు చేయి, నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అన్నిటికీ మూలమైన ముఖ్యమైన పునాది ఏంటంటే విశ్వాసం. ఈరోజు విశ్వాసం లేకనే ఈరోజు చాలా మంది ఏది పడితే అది వింటూ వాళ్ళు ఏం చేస్తున్నారండి? జీవిస్తూ ఉన్నారు. ఒక మనిషికి తెలియదా ఏది మంచో ఏది చెడో అని? తెలుసా? తెలియదా? ఆ జ్ఞానం ఉందా లేదా? మనిషికి ఉందా లేదండి? ఏది మంచో ఏది చెడో, ఏది తప్పో ఏది ఒప్పో, ఏది మాట్లాడకూడదో ఏది మాట్లాడాలో ప్రతి మనిషికి లోపల పుట్టిన చిన్న పిల్లవాడి సైతం మొదలుకుంటే ముసలివాడి వరకు కూడా అందరికీ తెలుసు. కానీ తెలుసుకుంటున్నారా? చెడు చేసినప్పుడు అది చెడు అని గ్రహించగలుగుతున్నారా? తప్పు మాట్లాడినప్పుడు అది తప్పు అని గ్రహించగలుగుతున్నారా? గ్రహించలేకపోతున్నారు. గ్రహింపజేసే మనసును దేవుడు ఇవ్వబోతున్నాడు అని దైవ శాస్త్రం ద్వారా అనేకమైన మాటలు హెచ్చరిక ద్వారా మాట్లాడుతున్నప్పటికీ ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? దాన్ని వినడం లేదు. అంటాడు, నా ఆత్మ ఒకరు విశ్వాసం లేకుండా నీవు ఒకరు వెనక్కి వెళ్ళిపోతే దేవునికి ఎప్పుడు కూడా నిన్ను బట్టి సంతోషము. ఒక్క పాపి రక్షింపబడడం వలన దేవునికి సంతోషం అండి. పాపి ఇంకా పాపంలోకి వెళ్ళిపోవడం అనేది దేవునికి ఎప్పుడు కూడా సంతోషాన్ని కలిగించలేదు. మనం ఎప్పుడు కూడా విశ్వాస వీరుడుగా మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం చదువుదాం. ఇర్మియా గ్రంథంలోకి వస్తే 17వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం. ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియ ఫలము చొప్పున ప్రతికారము చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంగములను దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటాడండి? ఫలము ఎప్పుడు వస్తుందంట? మనం ఎప్పుడు ఫలిస్తాము? ఎప్పుడు మనం నిజమైన ఫలమును అనుభవించగలం? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తున్నాడండి? ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవా అను నేను హృదయమును అంతరంగములను. నీవు ఫలించాలంటే, నువ్వు ఫలమును పొందుకోవాలంటే ఒకటే ఒకటి కారణం ఏంటో తెలుసా? ప్రవర్తన. ఏం కలుగుతారండి? ప్రవర్తన సరిగా ఉండాలి, నడవడిక సరిగా ఉండాలి, ఆలోచన సరిగా ఉండాలి, మనం చేసే క్రియలు సరిగా. దీని అంతటిని కూడా దేవుడు ఏమంటున్నాడు? హృదయములను పరిశీలించుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడడం లేదు, దేవుడు
ఎలా జీవించినా కూడా అది నా ఇష్టం అని అనుకుంటా ఉంటారు చాలా మంది. కానీ దేవుడు అంటున్నాడు, హృదయమును పరిశీలించువాడు అంతిరంధ్రములు అనగా నీ హృదయము లోపల నువ్వేమి ఆలోచన చేస్తున్నావు నీ పక్క వారికి తెలవకపోవచ్చేమో, కానీ నిన్ను సృష్టించిన దేవుడికి సమస్తము కూడా తెలుస్తాడు. 24:7 చదువుతాం. ఇడిగా 24:7 వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా చెంతకు పెట్టును, నీవు వారి దేవుడు అనుపెట్టును, నీ యెహోవా అని నన్నెరుగు హృదయమును వారికి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎలాంటి హృదయం ఇస్తాడంటండి? ఆయన పూర్ణ హృదయముతో ఆయన యొద్దకు వచ్చిన ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో, ఆయన జనులుగా ఎవరైతే మార్చబడడానికి ఇష్టపడతారో వారికి ఏమంటున్నాడండి? నేను యెహోవాని నన్ను ఎరుగు హృదయమున వారికి నేను. ఈరోజు చాలా మంది ప్రభువును విశ్వసిస్తున్నారు, నమ్ముకుంటున్నారు, కానీ దేవుని యొక్క హృదయాన్ని సరిగ్గా తెలుసుకోలేకపోతున్నారు. ఆయన హృదయంలో ఏముందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన ఎందుకు నన్ను సృష్టించాడు, నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడు, నాకు ఎందుకు బాప్తిజం ఇచ్చాడు, నన్ను ఎందుకు పరలోకానికి వారసునిగా చేస్తున్నాడు, అసలు దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈరోజు చాలా మంది ఏం చేస్తలేదు, అర్థం చేసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుకంటున్నాడు, నా మెరుగు జనులు నా యుద్ధకు వచ్చినట్లుగా వారి హృదయము నేను వారికి నా హృదయము ఇచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా హృదయం ఏ విధంగా ఉంది? ఆయన మనం పరీక్షిస్తా ఉన్నాడు, పరిశీలిస్తా ఉన్నాడు. ఆయన పరిశీలిస్తున్నప్పుడు మన హృదయంలో ఎలాంటి తలంపులు మనం చదువుకున్నాం. దేవుడు ఒక ఉద్దేశం కలిగి మనం ఈ లోకంలో పుట్టించాడు. అందుకంటున్నాడు సొలొమోనుతో, ఆలోచనన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగిన వాడై ఉన్నాడు కనుక నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయన సేవించు, ఆయన వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యము. ఈరోజు చాలా మంది దేవుని నుండి దూరం అయిపోతా ఉన్నారు, త్రోసి వేయబడిన వారిగా ఉంటా ఉన్నారు, వెలివేయబడిన వారిగా ఉంటా ఉన్నారు, తృణీకరింపబడిన వారిగా ఉన్నారు. కారణం ఏంటంటే వారి చేతులారా వాళ్ళే ఆ యొక్క స్థితిని తెచ్చుకుంటా ఉంటా ఉన్నారు. చూద్దాం ప్రేమితో ఉంటారు. అందుకే ఆదికాండం 8:21 అంటాడు. ఆదికాండం 8:21 ఏముంది? నరుల హృదయం ఎక్కడి నుంచి అంట? బాల్యము నుండే. ఎక్కడి నుంచి అంటండి? మనిషి యొక్క హృదయ ఆలోచనలు ఎప్పుడు నుండి మారిపోయినాయి? బాల్యం నుండే. మంచి చేసేటప్పుడు అది మంచని, చెడు చేసేటప్పుడు అది చెడని తెలిస్తే చాలా మంది హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? చేస్తా ఉన్నారు. చేస్తారు కదా? చెడని తెలిసినప్పుడు కూడా ఏం చేస్తున్నారు? చెడు చేస్తారు. అందుకే ఆదికాండం ఏమంటాడు? నరుని యొక్క హృదయ ఆలోచనలు ఎప్పుడు నుండి చెడిపోయాయంట? అందుకే 1 సమూయేలు 16:7 అంటాడు. 1 సమూయేలు 16:7 ఒకసారి చూద్దాం. 1 సమూయేలు 16:7 అయితే యెహోవా మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి ఎప్పుడు కూడా హైట్ చూస్తాడు, వెయిట్ చూస్తూ ఉంటాడు, అందాన్ని చూస్తాడు, జ్ఞానాన్ని చూస్తాడు, డబ్బు చూస్తూ ఉంటాడు, పేరు ప్రఖ్యాతులు చూస్తాడు. ఇంకా ఈ లోకంలో మనుషులు చూసే విధానం ఎలా తెలుసా? ఎదుటివారి స్టేటస్ కు మనం తగినట్లుగా మన వస్త్రధారణ ఉందా లేదా అనేది మీరు ఎప్పుడు గమనించండి. చాలా మంది దైవ సేవకులు ఎందుకని సమాజంలో వారు మంచిగా కనబడడానికి సూటు బూటు ఎదుగేసుకుంటారు తెలుసా? ఎందుకండి ఈ విషయాన్ని స్వయంగా కిరణ్ పాల్ గారు ఒకసారి చెప్పారు. ఆయనంతా ఒక డిఎస్పీ గారి కుమార్తె వివాహానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. చాలా మంది పోలీసు వ్యవస్థలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా
మంచి మంచి కార్లలో ఖరీదైన వస్త్రాలు వేసుకుని ఆ పెళ్లికి ఆహ్వానించబడ్డారంట. అయితే ఆ వివాహ కార్యక్రమంలో ఈ కిరణ్ పాల్ గారు ఒక సాదా సీదా వస్త్రాలు వేసుకుని, తనకున్న వస్త్రాలు ఒక సాదా సీదా వస్త్రాలు, ఒక మంచి ఒక చొక్కా చేసుకొని, ఒక ప్యాంట్ వేసుకొని, టక్ వేసుకొని వచ్చి సాదాగా నిలబడి చక్కని వాక్యం చెప్పాడంట. మంచి వాక్యం, అద్భుతమైన వాక్యం. యేసుక్రీస్తు గురించి తన మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అనేక మంది చాలా జాగ్రత్తగా వింటా ఉన్నారు, ఆసక్తిగా వింటా ఉన్నారు. కానీ అక్కడ వేసుకొచ్చిన డ్రెస్సింగ్ బట్టి, అక్కడ ఉన్న గొప్ప గొప్ప వారి ఎదుట అతను నిలబడిన విధానము, అతని భాగ్య రూపము, అతని భాగ్య ఆ వస్త్రధారణ వారికి ఏమాత్రం కూడా నచ్చలేదు. ఎవరైతే వివాహానికి ఆహ్వానించారో ఆ పెద్ద ఆఫీసర్స్ అయిన వారు, తనతో పాటు సహా అతని యొక్క స్టేటస్ తగిన వారు అంటూ ఉన్నారు. దగ్గరికి వచ్చి ఆకారం ఏమంటారంటే, బ్రదర్ ఒక మంచి డ్యాన్స్ ఆఫీసర్ పిలిచావు, మంచిగానే ఉంది, చాలా చక్కని మాటలు దేవుడు మాట్లాడారు, చెప్పగలిగాడు, చాలా బాగుంది. కానీ అతడు వేసుకొచ్చిన వస్త్రాలు మాత్రం మాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. అతని అపిరెన్స్ అనేది బాగోలేదు. మన స్టేటస్ ఏంటి, అతడి స్టేటస్ ఏంటి? ఎంతో మంది గొప్ప జనులు కదా, అతను పిలిస్తే బాగుండేది కదా, ఇతను ఎందుకు పిలిచావు అన్నారు. ఆ విడిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, భోజనం అంతా అయిపోయిన తర్వాత అతని గదిలోకి తీసుకొని కాను పెట్టి ప్రార్థన చేయించినట్టు చెప్తున్నాడు. నీ ఇంటెన్షన్ అనేది బాగానే ఉంది, నువ్వు చెప్పిన వర్తమానం అనేది చాలా అద్భుతంగా ఉంది. కానీ కిరణ్, మన సమాజంలో ఉంటున్నాం కనుక మన వస్త్రధారణ కూడా ఇతరులను ఆకర్షించేటట్టుగా, అనగా దేవుని సువార్త ఇతరులకు ప్రకటించబడాలంటే మనం వేసుకునే వస్త్రాలు ఎలా ఉండాలి? డిగ్నిటీగా ఉండాలి. అందుకే చాలా మంది పాస్టర్ అండి డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తిప్పబడి ఏం చేస్తారంటే మంచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. షూట్ బూట్ వేసుకొని పిలువబడిన కార్యక్రమంలో వందాగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. కారణం డబ్బులు ఎక్కువైపోయి కాదు, డబ్బులు ఎక్కువై కాదు. ఇక్కడ చెప్పాడు, మనుషుడు ఎప్పుడు పడి ఏం చూస్తాడంట? పరిణామం చూస్తాడు, ఎత్తును చూస్తాడు, అందాన్ని చూస్తాడు, స్టేటస్ చూస్తాడు. కానీ దేవుడు మాత్రం ఏం చూస్తాడు చెప్తున్నాడు? హృదయం పరిశీలించువాడు. అందుకనే హృదయాన్ని ఎప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే రెండవదిగా ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటున్నారు కనుక మనం ఇతరులకు కూడా ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఒక మీటింగ్ నువ్వు వెళ్ళావు, నీ హృదయం బాగానే ఉంది, నీ ఆలోచన బాగానే ఉన్నాయి, నీ తలంపులు బాగానే ఉన్నాయి, నువ్వు యేసుప్రభువైన అమితమైన ప్రేమ కలిగి ఉన్నావు. ఒక స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకొని, ఒక నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని నువ్వు మందిరంలోకి వెళ్ళి కూర్చున్నావు అనుకోండి, చుట్టూ మొత్తం అంతా చుట్టూతా మొత్తం దొరికేసి పైన పిచ్చుకుంటారా లేచినా అనుకోండి, ఏం చూస్తారు? నిన్ను ఏం చూస్తారు? పిచ్చుకుంటే చూస్తారు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా నీ పిచ్చుకుడి మీదనే పడదు. దాని మీటింగ్లో కూడా నేను ఒక అర్థం చూస్తున్నాను, చాలా చిన్నపిల్లడు. ఇది మొత్తం కూడా మొత్తం చెప్పేశాడు. ఇక్కడ 2 గీతలు, ఇక్కడ 2 గీతలు, ఎంతే ఉన్నాడు పొగడు. చూడండి సమాజం ఏదో సైతం దేవుడు హృదయాన్ని చూస్తాడు. కానీ మనం అన్నిటి విషయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? పరిపక్వత కలిగిన వారిగా మనం ఉండాలి. హృదయం ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి. హృదయం ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో, ఆలోచనలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో, దేవుని కార్యాలు, ఆయన తలపెట్టిన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. చివరికి ఒక మాట చెప్పేస్తాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంతో త్వరగా 17:3. వెండికి మోసా తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వెండికి ఏంటండి? మోస తగినది, బంగారమునకు ఏమి తగినది?
కొలిమి. బంగారం అగ్నిలో ఎంత కాల్చబడితే దానిలో ఉన్న మస్తి అంతా కూడా బయటికి పోయి దానికి విలువ అనేది ఎలా అయితే వస్తుందో, దేవుడు సృష్టించిన మానవుడు కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే బంగారము కంటే మనము విలువ కలిగిన వారిగా మనం ఉండాలని ఆ దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. బంగారం ఎంత విలువైనదో మన హృదయపు ఆలోచన కూడా అంతే ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. అందుకంటే హృదయ పరిశోధకుడు మనం పరీక్షిస్తా ఉన్నాడు. ఇంకా అంటాడు ఇర్మియా 20:12 కూడా, ఇర్మియా 20:12 కూడా ఒకసారి చూద్దాం. ఇర్మియా 20:12 సైన్యములకు అధిపతి యెహోవా అంత్యరంధ్రములను హృదయములను చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయి ప్రతి దండని నేను చూడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడండి? నీతిమంతులను పరిశోధించువాడవు, అంత్యరంధ్రములను హృదయమును చూచువాడవు. నా వ్యాజ్యములు నీకే. నేను ఎవరైనా అంటున్నారా? అనవసరంగా నీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నారా? అనవసరంగా నిన్ను ఎవరైనా తక్కువ చేస్తున్నారా? అనవసరంగా నిన్ను చెడు చేయాలని ఆలోచన కలుగుతున్నారా? బాధ పెడుతున్నారా? ప్రభువు ఏమంటాడు? నీ హృదయాన్ని దేవునికి నువ్వు అప్పగించుకొని, నీ హృదయంలో ఎలాంటి పాపమును ఏలుబడి చేయకుండా నీవు ఆయన నీతి మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ముందు పెడతా ఉంటావో, ఆయన అంటున్నాడు నా వ్యాజ్యములు నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయి ప్రతి దండన నేను దేవునికి స్తోత్రం జరుగుతున్నా. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నీ వ్యాజ్యములు అనగా నీ బాధ, నీ దుఃఖము, నీ ఆవేదన, నీకున్న కన్నీరంతా కూడా, నీకున్న సమస్య అంతా కూడా నువ్వు దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తావో ఆయన చూసుకుంటాడు అన్ని కూడా. దేవునికి స్తోత్రం జరుగుతున్నా. ఆయన అసాధ్యమైన ఏది కూడా లేదు. ఆయన సమస్తమును కూడా చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి మన హృదయమును దేవుడికి సంపూర్ణంగా సమర్పిద్దాం. మన ఆలోచనలన్నీ కూడా దేవుడికి సమర్పిద్దాం. ఆయన మన పట్ల కలిగిన సంకల్పములన్నింటినీ కూడా నెరవేర్పులకు రావడానికి మనం పూర్తిగా దేవుడికి ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, చివరికి నేను ఒక మాట చెప్తాను. చాలా వర్సెస్ ఉన్నాయి, నాకు చెప్పడానికి టైం లేదు కనుక చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం ఇలా చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. వాటిని గురించి ఏం చేయాలంట? మాట్లాడాలి. మాట్లాడుతున్నావా? దేవుని వాక్యముల గురించి నీ బిడ్డలతో మాట్లాడుతున్నావా? నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచేసినప్పుడు ఏం చేయాలంట? దేవుని మాటలను నీవు ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలి. ఇంకేమంటున్నాడు? సూచనగా వాటిని నీ చేతికి అవి నీ కన్నులకు పాసికం వలె ఉండదు. నీ ఇంటి ద్వార బంధములను నీ గౌరవ మీద వాటిని దేవునికి స్తోత్రం కలుగు. దీని అర్థం ఏంటంటే మన హృదయంలో ఎప్పుడు కూడా దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారి హృదయంలో ఎప్పుడు కూడా కల్మషం అనేది ఉండదు. వారి హృదయంలో ఎప్పుడు కూడా అసూయ అనేది ఉండదు. వారి హృదయంలో ఎప్పుడు కూడా ద్వేషం అనేది ఉండదు. వారి హృదయం ఎప్పుడు కూడా చెడు అనేది వారి హృదయంలో ప్రవేశించదు. ఎందుకో తెలుసా? వారి హృదయంలో ఏముందంటే వాక్యము వారి హృదయంలో. వాక్యమున్న హృదయాలు ఎప్పుడు కూడా దీవించబడే హృదయాలుగా ఉన్నాయి. వాక్యమున్న ప్రతి హృదయం ఎప్పుడు కూడా ఫలించే అనుభవంలోకి పెడతారు. ఈరోజు నువ్వు ఫలించట్లేదండి, ఈరోజు నువ్వు విస్తరింపబడట్లేదండి, దేవుని సంకల్పాలు నీ జీవితంలో నెరవేర్చబడకపోతున్న కారణం ఏంటంటే నీ హృదయంలో ఏం లేదంటే దేవుని వాక్యము లేదేమో. ఈరోజు పరిశీలన చేసుకో, పరీక్షించుకో. అందుకే దావీదు నా కుమారుడా సొలొమోనా హెచ్చరిస్తా ఉన్నాడు. నీ తండ్రి అయిన దేవుడు నీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నీ హృదయములను ఆయన పరిశీలించేవాడు, నీ అంతరంద్రియములను పరిశోధించువాడు అని దావీదు గారు తన కుమారుడిని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు
నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ ఉదయం ఈ విధంగా ఉంది. అందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఈ మాటలు వారిని కూడా దీవించి ఆశీర్వదించినగాక. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 6:5 చదువుకోండి. మొదటి సమయంలో 16:7 మత్తయి సువార్త 15:19 కూడా మీరు చదువుకోండి. అలాగే సామెతలు 4:23 మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అనేకమైన మాటలు దేవుడు మీతో మాట్లాడతాడు. ఇంకా ఆలోచించండి ఒకసారి. నీ ఉదయం ఏ విధంగా ఉంది? నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? హృదయములను పరిశీలించేవాడు నా మధ్యలో ఉన్నాడు. ఆయన అన్ని కూడా చూస్తా ఉన్నాడు. ఆయనకు మరొకటి ఏది లేదు. ఆయన ముందు నువ్వు ఏది కూడా దాచలేవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీవు నడత ఏ విధంగా ఉంది? పాట ఏ విధంగా ఉంది? ఆలోచన ఏ విధంగా ఉన్నాయి? నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? సమస్తము కూడా నా ప్రభువు చూస్తా ఉన్నాడు. ఈరోజు పరిశీలన చేసుకో. దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును అంతరంగమును పరిశీలించువాడు, శోధించువాడని భక్తుడిగా యిర్మీయా గారు హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు నా ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఆయన ఎరిగిన దేవుడు ఎరుగుతున్నాడు. ఆయన మరుగైంది ఏది లేదు. నేడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా నువ్వు చేయగలుగుతున్నావు. నీతో వ్యాఖ్యమాడు వారిని ఆయన వ్యాఖ్యమాడే దేవుడు ఉన్నాడు. నీ మీదకి అన్యాయంగా ఎవరైతే నిలుస్తా ఉన్నారో వారి విషయంలో కార్యచేసుకునే వాడు నా ప్రభు ఉన్నాడు. నీవు ఆయన మాటకు లోబడితే, నీ హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకోగలిగితే, నీవు త్రోవ నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే ఆయన దీవించే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు అయినాడు. నీకు నమ్మకం కలగజేసే దేవుడు అయినాడు. నీకు స్వస్థపరిచే దేవుడు అయినాడు. నీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు అయినాడు. నీ చేతి పనులను దీవించే దేవుడు అయినాడు. థాంక్యూ జీసస్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నేను రాత్రి కాల సమయంలో ప్రభువా మా పితరుడైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకి హెచ్చరిస్తూ మాటలు మాట్లాడుతున్న మాటలు రాత్రి మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఈరోజు ఎంతో మంది నీ మాటలు వింటున్నారు. వారి బ్రతుకులు మాటలేదు నాయన. ఎన్నో వాక్యాలు దైవ సేవకుల ద్వారా నువ్వు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నప్పటికీ వారి ఆలోచన మారడం లేదు, వారి తలంపులు మారడం లేదయ్యా. ఇంకా ఇంకా చెడు ఆలోచనతోనే దాంట్లో జీవిస్తూ ఉంటా ఉన్నారు. చెడు చేయాలనే తలంపులతోనే కలిగి ఉన్నారు ప్రభా. కానీ నువ్వు హృదయాలను పరిశీలించే దేవుడు అయినావు. నీకు మరుగైంది ఏది లేదు అయ్యా. నేను ప్రభా నువ్వు సమస్తము చూచుచున్న దేవుడు అయినావు తండ్రి. ఈ రాత్రి అనేక మంది దైవ సేవకుల ద్వారా నన్ను ప్రవచింపజేస్తూ ఉంటున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అవునయ్యా, నీ రాత్రి సమీపంలో ఉంటుండగా ఈ రాత్రి మా హృదయ ఆలోచన మేము మార్చుకోవడానికి సహాయం చేసి, చెడు చేయాలనే ఆలోచన తీసుకుపోయింది ప్రభా. ఇతరుల పట్ల చెడు చేయాలని చెడ్డ ఆలోచన, చెడు తలంపులు, చెడ్డ మాటలు మా నోట రాకుండా మా నాలుగు మీరు కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయంలో నీ వాక్యం ఉండాలి ప్రభు. నిన్ను గురించిన తలంపులే మా హృదయంలో ఉండాలి అయ్యా. మేము కూర్చున్నప్పుడు, నడుచుతున్నప్పుడు మా చేతికి, మా నొసటకు ప్రభు ఆస్తికం మరి నీ వాక్యంలో మా హృదయాల్లో నింపుకోవడానికి నీ ప్రభావం మాకు దయచేయండి. ఇలా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు తండ్రి, ఇంకనూ మీరు మాట్లాడండి. ఈ గుంపులో ఇంకా ఎవరి హృదయం అయితే నీకు అనుకూలంగా లేదు ప్రభా, ప్రతి వారి హృదయం నీకు అనుకూలంగా మారుగా ప్రార్థన చేస్తున్నాను. ఒక వ్యక్తి వెనక్కి వెళ్ళిపోవడం నీ ఆత్మకు సంతోషాన్ని ఇవ్వదు అని నీ వాక్యంలో అయ్యా ఎన్ని పద్ధతిలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. నీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా మేము ఉండాలంటే మా హృదయం ఎప్పుడు కూడా త్యాగంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి ప్రభా. అటువంటి ప్రభావం అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఉదయం యొక్క ప్రార్థన అందరినీ చేతులు బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, కృంగిన వాళ్ళని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి. ఆయన సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదరణ తెచ్చేయండి. ఎదుగుదల ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతులు అప్పగిస్తున్నాను. ఎదుగుదైనా దైవ సేవకులు స్థాపన ప్రభావం ఈ ఉదయకాలం మీ పిలుపు అందుకుని నిత్య రాజ్యంలో వారు ప్రవేశించి ఉంటారు. విడవబడి నా కుటుంబానికి ఓదార్పు తెచ్చండి,
విడబడిన సంఘానికి మీరు నాయకుడివై, మీరు బోధకుడివై, మీరే తండ్రివై, ఆత్మీయ తండ్రివై ఆ సంఘానికి ముందు నడిపించమని ప్రార్థన చేస్తాం. అమ్మగారికి, కుమారుడికి ఓదార్పు తెచ్చండి, ఆదరణ తెచ్చండి, ధైర్యం తెచ్చండి. రేపు జరుగుతున్న సమాధి కార్యక్రమం అంతా కూడా తీవ్రకరంగా, మహిమకరంగా, మంచి వాతావరణంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. భూప్రపంచంలో సేవకులందరిపై కృప కలుగునుగాక. ఎవరికి ఎటువంటి అకాల మరణాలు రాకుండా ప్రభావ నీ ప్రత్యేకమైన కాపుదల తెచ్చిందని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాలంతా చేతులు అప్పగిస్తుంది. ముఖ్యంగా ఆత్మీయ కుటుంబానికి చేతులు అప్పగిస్తుంది. మంచి ఆరోగ్యం తెచ్చండి, ఆంధ్రప్రదేశ్ చక్కని ఆరోగ్యం తెచ్చి వారి బిడ్డను దీవించి కాపాడుతుంది. సర్వ సంఘానికి చేతులు ఇస్తుంది. సమస్త స్థితి ఘనత మహిమ ప్రభావం నీ పాత్రని ఆరోపిస్తుంది. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి ఈ మనవల్ని విశ్వాసం కడిగి పొందుతున్నాము తండ్రి. ఆమె నా ప్రార్థన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, శుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం సన్నిధి వచ్చిన మనకు లోపల సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకారంతో నడిపించిన దాకా ఆమె శివరత్తు వేసి ప్రవేశ సంపూర్ణ అపవాదులు అనంత నాశనం